హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' మూవీని ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్‌కి పంపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆల్రెడీ 'పుష్ప' ద్వారా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు రావడం మనం చూసాం. ఇప్పుడు 'పుష్ప 2'తో కూడా ఆస్కార్ కొట్టాలి అని అభిమానులైతే ఆశిస్తున్నారు. సో, ఆ విధంగా అంటే నామినేషన్స్ పంపించే విధంగా టీమ్ కూడా ప్రయత్నాలైతే చేసేస్తుంది. మరి 'పుష్ప 2' ఆస్కార్ నామినేషన్స్‌లో ఉంటే ఏ విధమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీనికి? అంటే 'పుష్ప 2' అనే కాదండి. దేనికైనా ఆస్కార్ ప్రయత్నం చేయొచ్చు అనేది ఓకే. ఒక రూట్ మ్యాప్ సెట్ అయ్యి ఉందక్కడ. హ్మ్. ఎవరైనా వెళ్ళి సీరియస్‌గా ఒక ఎఫర్ట్ చేస్తే ఆస్కార్ వచ్చే ఆస్కారం అయితే ఉంది అనేది ప్రూవ్ అయింది. అది రాజమౌళి సక్సెస్‌ఫుల్‌గా 'నాటు నాటు' పాటకి రావటం కాదు. నిజానికి అందులో ఆర్టిస్టులకో, టెక్నీషియన్స్‌కో ఏదైనా మేజర్ ఏరియాలో ఆస్కార్ వచ్చుంటే బాగుండేది. కానీ అది సాధ్యం కాలేదు. 'నాటు నాటు' పాటకి ఆ మేరకు వాళ్ళు సాధించగలిగారు. అంటే ఒకటి దానికి చాలా లైజానింగ్ జరిగింది. లైజానింగ్ అంటే చాలా ఏరియాల నుంచి ఓటర్స్‌ని అట్రాక్ట్ చేయటం, అలాగే చాలామందికి స్క్రీనింగ్ చేయటం, వాళ్ళకి ఆహ్, సినిమా గురించి చెప్పటం, ఈ కేర్ అంతా తీసుకున్నారు అక్కడ. ఒక ఆఫీస్ లాంటిది పెట్టి, ఒక వ్యవస్థ పెట్టి, దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి రాజమౌళి గారి కుమారుడు వీళ్ళు అక్కడే కూర్చుని వర్కౌట్ చేస్తే అది సాధ్యమైంది. హ్మ్. సో, ప్రయత్నం చేస్తే ఏదైనా దక్కుతుంది అనేది నిరూపించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అదే రూట్ మ్యాప్‌లో ఎవరైనా వెళ్ళొచ్చు. వీళ్ళు సీరియస్‌గా ఎఫర్ట్ పెడితే అవుతుంది. ఓకే. ఇక్కడ కానిదేమీ లేదు ప్రయత్నం చేస్తే అనేది పట్టించుకోవాలి. హ్మ్. గతంలో ఎలా ఉండేదంటే కేవలం ఒక తరహా సినిమాలంటే ఇక్కడి నుంచి అఫీషియల్ నామినీలుగా కొన్ని సినిమాలు వెళ్ళేవి. దాన్ని పుష్ చేసే కార్యక్రమం ఏది ఉండేది కాదు. ఆర్గానిక్‌గా జరిగితే జరుగుతుంది, లేదంటే లేదు అనుకునేవాళ్ళు. అలా ఇక్కడి నుంచి నామినేట్ అయిన సినిమాలున్నాయి. హ్మ్. అయితే ఏ నామినేషను కూడా సీరియస్‌గా అక్కడ పుష్ చేయకపోవడంతో దేనికి ఆస్కార్ రాలేదు. ఓకే. సో, ఆస్కార్‌కి మనకి సంబంధం లేదు అని అనుకున్నారు. కమల్ హాసన్ చాలా ప్రయత్నాలు చేశాడు. హ్మ్. మణిరత్నం చేశాడు. ఏది వర్కౌట్‌లు అవ్వలేదు. అంతకు హ్మ్. ముందు కూడా ప్రయత్నాలు జరిగినాయి. శివాజీ గారి టైంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి. వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఫైనల్‌గా అంటే దీనికి ఒక స్కీమ్‌లో వెళ్ళాలి. ఆ స్కీమ్ ఏమిటి? ఎలా వెళ్ళాలి? అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. రాజమౌళి ఎందుకు స్టడీ చేశాడు? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు ఆ రిస్క్ చేశాడు? అంతే అంటే వీళ్ళు గ్లోబల్ మార్కెట్‌లోకి ఎంటర్ కావాలనుకున్నారు. హ్మ్. మార్కెట్ వేటలో భాగంగానే ఆస్కార్ దగ్గరికెళ్లారు. ఓకే. గ్లోబల్ మార్కెట్‌కి వెళ్ళి, గ్లోబల్ మార్కెట్‌లో తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవాలి. ప్రపంచానికి తెలియాలి తమ ముఖాలు. దీని ద్వారా గ్లోబల్ మార్కెట్‌కి పరిచయం అయితే, దాని తర్వాత చేయబోయేటువంటి సినిమా గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేయటానికి ఒక స్కోప్ దొరుకుతుంది అనేది ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ పిక్చర్ కంటే ఇప్పుడు 'మహేష్ బాబుతో' చేయబోతున్న సినిమాకి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు 'ట్రిపుల్ ఆర్'ని ఆస్కార్‌కి పుష్ చేసి, హ్మ్. అందరికీ స్క్రీనింగ్ వేసి చూపించి, ఈ సినిమా గురించి, వీళ్ళ గురించి ప్రొఫైల్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి వినిపించి, ఈ కష్టమంతా పడ్డారు. ఆ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమాని చేస్తున్నారు 'మహేష్ బాబుతో'. ఈ సినిమా ద్వారా ఆయన ఇంకొంచెం అంటే యాజ్ ఎ డైరెక్టర్‌గా అక్కడ డెబ్యూ చేస్తే, ఆ తర్వాత చేయబోయేది స్ట్రెయిట్‌గా హాలీవుడ్‌లో చేయాలనేది రాజమౌళి వ్యూహం. ఓకే. ఇదే రూట్ మ్యాప్‌లో ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆస్కార్ ప్రయత్నాలు చేయొచ్చు కదా! మనం ఎందుకు చేయకుండా హ్మ్. వదిలిపెట్టాలి? ప్రయత్న లోపం ఉందని ఎందుకు అనిపించుకోవాలి? అనేది. నిజానికి ఆ రోజున వచ్చినటువంటి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వెనకాల కూడా ఒక స్కీమింగ్ ఉంది అనేటువంటి మాట అయితే బయట నడిచింది. ఓకే. కొంతమంది వ్యక్తుల పేర్లు వినిపించినాయి. అయితే వాళ్ళు చాలా చిన్న స్థాయి అంటే జడ్జిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేశారు. హ్మ్. నేషనల్ అవార్డ్స్ జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఇక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆదిత్య ఉన్నాడు ఆయన. హ్మ్. విఎన్ ఆదిత్య ఉన్నాడు. తర్వాత బలభద్ర పాత్రుని రమణయ్య గారు ఉన్నారు రైటరు. వీళ్ళ ద్వారా ఏదో కొంత ఆర్గనైజ్ చేశారు అనే మాట వినిపించింది. ఓకే. ఎక్కువ అంటే విఎన్ ఆదిత్య కంటే కూడా రమణి గారి పేరు కొంచెం ప్రముఖంగా వినిపించింది. కానీ
ఆవిడ ఆ లెవెల్లో మేనేజ్ చేయగలరా అనేది ఒక సందేహం. ఓకే. కానీ వీళ్ళు ఆర్గనైజ్ చేయగలిగారు మొత్తానికి. చేసి సాధించారు. దీన్నే ఇంకొంచెం బిగ్ స్కేల్‌లో పెడితే ఆస్కార్ కూడా కొట్టే అవకాశం ఉంది. అయితే ఇది పాట వరకు పరిమితం కాకపోవచ్చు. ఆల్రెడీ 'నాటు నాటు' అని ఒక పాటగాళ్ళు తెచ్చుకున్నారు. పాటకి కాకుండా క్యారెక్టర్‌కో లేకపోతే అంటే ఉత్తమ నటుడిగో అవార్డో లేకపోతే ఉత్తమ ఇంకేదైనా ఏదో కేటగిరీలో టోటల్ సినిమాకో లేకపోతే ఒక డిపార్ట్మెంట్‌కో ఒక ఆస్కార్ కొట్టేటువంటి ప్రయత్నం ఇంకొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే ఓకే. అది దక్కే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయటానికి వాళ్ళందరూ ఉద్యుక్తులై ఉన్నారు, కదులుతున్నారు. చూడాలి, సాధించొచ్చు, పెద్ద కష్టమేం కాదు. హ్మ్. ఇప్పుడు అంటే లెక్క అర్థమైపోయిన తర్వాత ఇబ్బంది లేదు. ఓకే. అయితే మొదట సాధించింది ఎవరు అనే దగ్గర ఒక రికార్డు ఉంటుంది, ఓ చరిత్ర. పుష్ప 1కి వీళ్ళు అది కొట్టారు, జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం. అది ఒక చరిత్ర. ఓకే. అంటే తెలుగు సినిమా రంగం నుంచి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నటువంటి మొదటి నటుడు ఎవరు అంటే అల్లు అర్జున్ అని చెప్పక తప్పదు, ఒక 100 ఏళ్ల తర్వాత అయిన. హ్మ్. ఆస్కార్ ఏరియాలో మొదట తెలుగు జెండా ఎగరేసింది ఎవరు అంటే త్రిబుల్ లేకపోతే రాజమౌళి పేర్లు వచ్చేస్తాయి. హ్మ్. అలా ఒక మార్క్ ఏదన్నా క్రియేట్ చేయాలి ఆస్కార్లో కూడా అనేది వీళ్ళ ప్రయత్నం కావచ్చు. ఓకే. అలాగే ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా మీద వచ్చినటువంటి విమర్శలకి కూడా ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాడు ఆయన, సుకుమార్. ప్రధానంగా వచ్చిన ఆరోపణలు ఏంటంటే వీళ్ళు సినిమా తీశారు, కమర్షియల్గా ఏదో సక్సెస్ కొట్టారు, వర్కౌట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది తప్ప ఆ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్లు అంటే స్మగ్లర్ల జీవితాలు వీటికి సంబంధించి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం చూపించలేదు అనేది ఒక విమర్శ ఉంది. అలాగే శేషాచలం అడవుల నేపథ్యంలో సినిమా నడుస్తుంది, కానీ శేషాచలం అడవుల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది అనేది సినిమాలో ఎక్కడ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఓకే. చాలా గ్రామాలు అక్కడ నిర్వాసితంగా కనిపిస్తాయి. శేషాచలం అడవుల్లోకి వెళితే ఏ గ్రామంలోనూ జనం ఉండరు. అంటే ఒకవైపు స్మగ్లర్ల దాడి, ఇంకోవైపు అధికారుల దాడి, ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు. వీటి కారణంగా వాళ్ళు పగలంతా ఇంకెక్కడో ఉండి ఏదో అప్పుడప్పుడు వచ్చి వండుకు తిని వెళ్ళిపోయి అలా బతుకుతూ ఉంటారు. దీన్ని క్యాప్చర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు సుకుమార్ అనే ఒక విమర్శ ఉంది. దీంతో పాటు ఈయన చూపించిన గ్రామాలు అలాగే ఇళ్ళు, జీవన విధానము, ఈ వ్యవహారం అంటే డైలాగ్ వరకు అది చిత్తూరు యాసలో నడిచినప్పటికీ మిగిలిన వీళ్ళు చూపించినటువంటి వ్యవహారాలన్నీ కూడా గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ తీసుకొచ్చి చిత్తూరు జిల్లాకి తగిలించి శేషాచలం అడవుల్లోకి దూర్చి ఆయన సినిమా తీశాడు అనేది ఇంకొక విమర్శ. వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఆయన ఇప్పుడు గంధపు స్మగ్లర్ల జీవితాల మీద ఒక డాక్యుమెంటరీ చేసి నెట్ఫ్లిక్స్కి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ ఆయన రామ్ చరణ్తో చేయబోతున్న సినిమా కంటే కూడా ముందు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో షూట్ చేసినటువంటి కంటెంట్ని ఆయన పార్ట్ 3కి వాడుకోవాలనే ప్రోగ్రాం కూడా ఉంది. ఓకే. అదొక యాక్టివిటీ సుకుమార్ గారు పెట్టేసుకున్నాడు. అంటే తనని తాను కడుక్కునే ప్రయత్నం. విమర్శ ఏదైతే వచ్చిందో ఆ విమర్శకులకు ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డాక్యుమెంటరీ ద్వారా. ఆ డాక్యుమెంటరీని కూడా ఆస్కార్ లెవెల్లో వాళ్ళు పుష్ చేయొచ్చు. ఇలా రకరకాల ప్రయత్నాలు. ఏదేమైనప్పటికీ ఆస్కార్ ద్వారా వీళ్ళు సాధించదలుచుకున్నది ఏంటంటే కొత్త మార్కెట్లోకి ఎక్స్పాన్షన్, గ్లోబల్ మార్కెట్లోకి ఎక్స్పాండ్ అయ్యి నెక్స్ట్ వెంచర్ అక్కడ చేయాలి అనేది ప్రోగ్రామ్. అది మేబీ రామ్ చరణ్ సినిమాకి ఆ ప్రయత్నం చేయొచ్చు సుకుమార్. ఎందుకంటే ఆల్రెడీ తనకి త్రిబుల్ ద్వారా ఒక గ్లోబల్ మార్కెట్లో ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది కాబట్టి తను పుష్ప ద్వారా ఏదైనా సాధిస్తే